అందరికీ నమస్కారం అండి. ఈరోజు చేసుకోబోయే కూర నాటుకోడి చికెన్. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లిపాయ, నానబెట్టిన గసాలు, గిన్నె పెట్టుకుని గిన్నెలో వేడి శనగపప్పులు, జీడిపప్పులు వేసుకుని, జీడిపప్పులు కొంచెం వేపి కొంచెం నానబెట్టుకోవాలి. వేగిపోయినాయి పక్కన తీసుకుని నూనె పోసి తగినంత నూనె వేడెక్కింది. ముందు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంది. ఉల్లిపాయలు వేగినాయి సగం. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు తగినంత పసుపు కొద్దిగా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. నాటుకోడి చికెన్ వేసుకుందాం. వేసుకుని కలుపుకుని మూత వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకుంది. కొన్ని ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వాటిలో అల్లం వెల్లిపాయ కడిగి మొత్తం ఫ్రెష్గా మిక్సీ పట్టుకుంది. అల్లం వెల్లిపాయ, ధనియాలు, జీలకర్ర నూరిన పేస్ట్, మిరియాలు కొన్ని, అల్లం బాగా వేగిపోయింది, మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసుకుంది. తర్వాత 2 స్పూన్లు పెరుగు, తగినంత కారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. తగినన్ని నీళ్లు, ఈ గ్లాసున్నర నీళ్ళు పట్టి మూత పెట్టేసుకుంది. ఉడికిపోయింది. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకుందాం. నాటుకోడి చికెన్ కూర రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది. మీరు కూడా చేసి తినండి. మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.